ప్రత్యక్షం జరిగిన పరిస్థితి చూద్దామని మేమందరం పెద్దందరం కలిసి వచ్చాం, చూడటం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఈ దాత ఉన్నారో, ఎవరైతే టెంపుల్ కట్టారో, ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో, పండగ సువిశాల మీద ఎంత భూమిలో ఎంత టెంపుల్ కట్టడం ఉత్తరణగా చూస్తే మాత్రం ఆయన తాలూకా దైవభక్తిని కానీ ఆయన ఉత్తరణ కానీ ఆయన మెచ్చుకో తప్పదు. దురదృష్టం లాంటి దగ్గర ఇలాంటి సంఘటనలు జరగడం అయినప్పటికీ కూడా చాలా కొంతవరకు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవాలయంలో రాజకీయాలు మాట్లాడుకోవడం సమంజసం కాదు కాబట్టి దీన్ని చాలామంది పవిత్ర స్థలంగా, పవిత్ర దేవాలయంగా నమ్మి వేలాది భక్తులు వచ్చారు కాబట్టి వారి మనోభావాలు దెబ్బతినకంట వాళ్ళకి మంచి జరగాలి. రేపు ఇంకా ముందుకు ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని ఆ వితరణ ఇచ్చిన ఆయన తాలూకా ఆ దైవభక్తి కూడా వేరు జరగాలని కోరుకుంటూ మిగతా విషయాలన్నీ దేవాలయం బయట మనం ఏదైనా ఉంటే ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. నిన్న కాశీబగ్గలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఏకాదశి పర్వదినాన పెద్ద ఎత్తున వైష్ణవాలయానికి ఇచ్చేసినటువంటి భక్తులు మరి అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి, ముఖ్యంగా మహిళా సోదరిమణులు, అలాగే చిన్న వయసు ఉన్నటువంటి కుర్రాళ్ళు అందరూ కూడా చనిపోవడం జరిగింది. మరి ఇక్కడ భద్రతా ఏర్పాట్ల లోపం వలన ఈ సంఘటన జరిగినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ చెప్పడం జరిగింది. నిన్న ఉదయమే ఇక్కడికి వచ్చి మేము ఇవన్నీ చూసాం. ఈరోజు తీసుకున్నటువంటి జాగ్రత్తల్లో నిన్న 1/10 జాగ్రత్త తీసుకుంటే ఇటువంటి సంఘటన జరిగేది కాదన్నది పోలీసు వ్యవస్థకు అందరికి తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మరి ప్రజా ఆమోదం పొందినటువంటి చిన్న తిరుపతిగా పేరుగాంచినటువంటి దేవాలయంలో జరిగిన సంఘటనకి మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటన జరిగేది కాదన్నది మా అభిప్రాయం. ఏదేమైనా జరిగిన సంఘటన చాలా దురదృష్టం. మరి దాన్ని పరామర్శించే దిశగా మరి గౌరవనీయులు మా రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారికి, అలాగే బొత్స సత్యనారాయణ గారికి, చిన్నశ్రీని గారికి, మరి పెద్దలు సీతారాం గారికి, ఇతర మా నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ వెళ్ళి ఒకసారి పరామర్శించి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించండి. మరి జరిగినటువంటి చనిపోయినటువంటి వారి కుటుంబాలకి ఆత్మశాంతి కలగాలని కోరుకొని, మరి మా తరఫున మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజాపక్షాన్ని ఉండే వ్యక్తి. మరి గతంలో అనేక సంఘటనలు తిరుపతిలో సమాచారంలో జరిగినా కూడా దాని మీద సరైనటువంటి పర్యవేక్షణ లేకుండా, దానికి తగినటువంటి చర్యలు తీసుకోకుండా మళ్ళీ ఇది ఇంకోసారి పునరావృతం అయ్యే విధంగా చేసిన దానికి మేము నిరసిస్తున్నాం. ఏదేమైనా తదుపరి అయినా ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని మరి బాధిత కుటుంబాలకు సరైనటువంటి ఏదైతే మీ వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేసిందో అది ఆచరణ చేసే దిశగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. స్టాంపైడ్ జరిగింది. దానివల్ల చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. తర్వాత దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇది దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేటువంటిది ఇవాళది కాదు, తిరుపతిలో జరిగింది. తర్వాత మన సింహాచలంలో జరిగింది, ఇక్కడ జరిగింది. తర్వాత ఆయన టైంలోనే రాజమండ్రిలో జరిగింది. ఇవన్నీ పుష్కరాల్లో జరిగింది. ఇవన్నీ ఏమిటనుకోవాలా, దీన్ని ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెన్సెస్తో ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందుల్ని, ఈ భయానకమైనటువంటి వాతావరణాన్ని పారదోలాలి. ఇది నిన్న జరిగినటువంటిది ఏమిటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం రాలేదు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి చేయడానికి ఏమిటంటే ఎవరికి సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితిలో ఉండిపోయినారు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, క్రౌడ్ పడిపోయినారు, చనిపోయినారు, ఇవన్నీ కూడా జరిగాయి.
కాబట్టి దీన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోవడమే కాదు, మనం ఈ విధమైనటువంటి పరిస్థితులకి ముందు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఖండిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇలాంటి ఇష్యూస్ని మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయం. అందరికీ నమస్కారం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు క్షతగాతులను పరామర్శించడానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారికి, అలాగనే శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారికి, అలాగే మా జిల్లా పార్టీ పెద్దలందరికీ, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలకు, మా కాన్స్టిట్యున్సీ నుంచి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు అందరికీ కూడా పలాస నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇకపోతే నిన్న జరిగినటువంటి దుర్ఘటన, మేమందరం సీన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దగ్గర ఉన్నాం, సహాయ చర్యల్లో భాగస్వామ్యమైన, బాడీస్ షిఫ్ట్ చేయటంలో కానీ, ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో కానీ మా బృందం అంతా కూడా చాలా చక్కగా పనిచేసింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈ ప్రక్రియలో కొంత విజయం సాధించామని నేనైతే భావిస్తా ఉన్నాను. పోయిన ప్రాణాలు అయితే తీసుకొని రాలేకపోయినప్పటికీ, తదనంతరం నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్నటువంటి ఒక ప్రచారాన్ని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేయదలుచుకున్నాను. ముకుంద పండ గారు, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ టెంపుల్, ఆయన మాట్లాడుతూ పోలీసులకు నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని ఆయనే స్వయంగా చెప్తున్నారు. చూడండి, ఇది ప్రైవేట్ టెంపుల్, ఇది ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్నటువంటి టెంపుల్. వాళ్ళు పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేమెలా రక్షణ కల్పిస్తాం, మాకేంటి సంబంధం అన్నట్టు ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు ప్రోద్బలంతోనే దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడడం, ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ టెంపుల్స్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లేవు. మెజారిటీ టెంపుల్స్ అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలోనే రన్ అవుతూ ఉన్నాయి. యు టేక్ ఎనీ అదర్ విలేజ్, ఆ గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్స్లో ఒక టెంపుల్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంటే సుమారుగా 5-6 టెంపుల్స్ ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉంటాయి. అంటే దాని అర్థం మీరు మరి దేనికి బాధ్యత వహించరా? మరి దేనికి బాధ్యత వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఒక బ్రహ్మాండమైనటువంటి జీవో ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ టెంపుల్ ఆర్ ఏ గవర్నమెంట్ ఓన్ టెంపుల్, డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నదైనా సరే, డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో లేనిదైనా సరే, ఎనీ టెంపుల్ ఖచ్చితంగా అక్కడ సీసీ కెమెరాలు పెట్టుండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్డర్ ఇచ్చి అన్ని టెంపుల్స్లో కూడా మనం సీసీ కెమెరాలు కంపల్సరీగా మనం ఇంపోజ్ చేసాం. ఆ రోజు మనం బాధ్యత లేకుండా చేసినామా? ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, భక్తులకు ఇబ్బంది జరగకూడదు అని ఆ రోజు మనం చేసినటువంటి పని. కనీసం అలాంటి పనిని కూడా కొనసాగించలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అంశాలని ప్రైవేటైజ్ చేసేస్తా ఉంది. ఈరోజు మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసేస్తా ఉంది. అంటే ఇన్ కేస్ ఏదైనా ఒక కెలామిటీ వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు, ఇది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది, ప్రైవేట్ వ్యక్తులు దీన్ని చూస్తున్నారు. సో ఈ ఆరోగ్యం మా పని కాదు, ఈ ఆరోగ్య భద్రత ప్రభుత్వానికి బాధ్యత లేదని కూడా మీరు అంటారా? అంటే రాబోయే రోజుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులను మనం ఈ రాష్ట్రంలో చూడబోతా ఉన్నామా? నేనైతే ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇదేదో ధర్మకర్త గారు తప్ప అన్నట్టు ప్రచారం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు మీడియా చేయటం అన్నటువంటిది చాలా అసంబద్ధమైనటువంటి పరిస్థితి అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. మరి అలాగనే ధర్మకర్త గారి మీద, ముకుంద పండ గారి మీద కేసు పెట్టారన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరిగింది. మీ గవర్నమెంట్ ఓన్ టెంపులే, గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి పవిత్రమైనటువంటి టెంపులే. బట్ దానికి ఒక చైర్మన్ వేస్తాం. బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నారు. మరి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి తొక్కిసలాటకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద కేసు పెట్టిందా ఈ ప్రభుత్వం? సింహాచలంలో తొక్కిసలాట అయింది, దాని చైర్మన్ అశోక్ గజపతి రాజు గారు. సింహాచలంలో తొక్కిసలాట అయితే ఇట్స్ ఏ గవర్నమెంట్ ఓన్ టెంపుల్, గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి టెంపుల్. మరి సింహాచలం ఆలయ చైర్మన్ అశోక్ గజపతి రాజు గారి మీద కేసు పెట్టిందా ఈ ప్రభుత్వం? అంటే మీ ప్రభుత్వ పెద్దలైతే మీరు పట్టించుకోరు, అదే వేరే వాళ్ళు సామాన్యులు అయితే మీకు నచ్చినట్టుగా మీరు బెదిరింపులు చేస్తారు. బట్ వాస్తవం ఏంటంటే ఆలయ చైర్మన్ ఇక్కడ ఆలయ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ముకుంద పండగ, ఈ ఏకాదశికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఈ క్రౌడ్కి సంబంధించి ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ముందు రోజుని చాలా స్పష్టమైనటువంటి వీడియో కూడా మీ అందరికీ వచ్చిందండి. చాలా స్పష్టంగా ఆ వీడియోలో ఆయన చెప్పినారు, ముందు రోజే మేము అందరికీ సమాచారం ఇచ్చాం, చెప్పాము అని. అలాగే నిన్న 10 గంటలు కూడా పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు, చాలా ఎక్కువ మంది ప్రజలు వచ్చున్నారు, మీరు రాకపోతే మేము హ్యాండిల్ చేయలేమని. ఎవరు వచ్చారు? ఒక్క పోలీసు రాలేదే. నిజంగా 4-5 పోలీసులు వచ్చుంటే ఈ కెలామిటీ ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని మా అందరి ఆవేదన. ఏది ఏమైనప్పటికీ పోయినటువంటి ప్రాణాలు తీసుకొని రాలేని పరిస్థితుల్లో ఆలయ చైర్మన్ మీద కేసులు ఏమైనా పెట్టుంటే వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి అయితే నేనైతే డిమాండ్ చేస్తాను. మరి అలాగే ఈ ఆలయ ఫౌండర్ వాళ్ళ సన్ డాక్టర్ రాజ్ కుమార్ గారు, ఆయన కూడా నిన్నంతా నిర్బంధించి ఎఫ్ఐఆర్ వేశారన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అలాంటి ప్రయత్నాలను దయచేసి మీరు ఉపసంహరించుకోమని నేనైతే కోరుతా ఉన్నాను. ఇది పద్ధతి కాదు. ఇది దైవభక్తి మీద ప్రజలకు మంచి చేయాలని ఎకరాల భూములు ఇచ్చి కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి దేవాలయం. అలాంటి దాని మీద ఇలాంటి కుట్రలు చేయటం అన్నటువంటిది మంచి పద్ధతి కాదని నేనైతే అభిప్రాయపడతాను. ఈ ప్రభుత్వం తక్షణమే ఆలోచించి ఫౌండర్ మీద పెట్టినటువంటి కేసులు, ఆలయ కమిటీ మీద పెట్టినటువంటి కేసు విత్డ్రా చేసుకొని, మరి అలాగనే ఎక్స్గ్రేషియాకి సంబంధించి ఒక మాట చెప్పాలి. 15 లక్షలని నేను అనౌన్స్ చేశారు, కేంద్ర ప్రభుత్వం ఒక 2 లక్షలని చెప్పింది. 25 లక్షలు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి అందే విధంగా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షలు కలుపుకొని 25 లక్షలకు మీరు ఎక్స్గ్రేషియా పెంచి ప్రతి కుటుంబానికి ఆదుకోవాలని, పోయినటువంటి ప్రాణం తీసుకొని రాలేకపోయినట్టు కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైతే డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చాము. కాశీబొగ్గలోని ఈ సంఘటనా స్థలం చూసాం. ఈ ఆలయం ఏదో ఇరుకైన స్థలంలో కట్టలే, ఇంచుమించు 12 ఎకరాలు, ఒక 95 years ఏజ్ ఉన్న ఒక భక్తుడు తన ఆస్తినిచ్చి వచ్చిన భక్తులకి భోజనాలతో సహా అన్ని ఏర్పాట్లు చేసి ఒక మంచి ఆలయాన్ని నిర్మాణం చేశారు. అలాంటి దగ్గర ఇంత క్రౌడ్ వస్తే ఒక మేనేజ్మెంట్ పాలసీ, క్రౌడ్ మేనేజ్మెంట్ పాలసీ అని లేని ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఏదైనా మంచి చేద్దామనే ఆలోచన లేని ప్రభుత్వం ఏదైనా ఉంటే వాళ్ళదే. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం ఇది. ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి ఇప్పుడు ఇది 3వ సంఘటన. క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ, టెంపుల్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ మీరు ఏదైనా పాలసీ తీసుకురాగలిగారా? ఈ 10 నెలల కాలంలో ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఎలాగని చేద్దాం, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు ఉపయోగించి ఎలా అణగొడదాం, ఈ గోల తప్ప మీకు ఇంకేం లేదు. నా అంత సీనియర్ లేడు, సైక్లోన్ వస్తే ప్రైమ్ మినిస్టర్ కూడా నా సలహాలు అడుగుతాడు, ట్రంప్ను అలా చేయలేకపోయాడని చెప్పాడు మన చంద్రబాబు నాయుడు. అది ఇంకా పరాకాష్ట అనుకోండి. మరి టెంపుల్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం అనేది సీనియారిటీ పనికి రావట్లేదా? ఈ టెంపుల్స్లో క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది మీకు చేత కావట్లేదా? ఆర్టీజీఎస్ అంటారు, మొన్న ఇస్రో సైంటిస్ట్ లాగా సైక్లోన్ అంతటిని ఇక్కడి నుంచి పంపించేస్తున్నానని చెప్పి పెద్ద కెమెరాలకి కంప్యూటర్లు పెట్టుకుని భారీ హంగామా చేశారు. ఎక్కడ ఏ టెంపుల్ దగ్గర ఎంతమంది జనం వస్తారో మీ ఆర్టీజీఎస్ చెప్పట్లేదా? మీ రియల్ టైం గవర్నెన్స్, మీ ఏఐ టెక్నాలజీ ఏమైపోయింది? మీ రియల్ టైం గవర్నెన్స్ కదా మీది. అంటే ఈ క్షణంలో ఏం జరుగుతుందో దానికి సంబంధించి పరిపాలన చేయడమనే కదా మీ ఉద్దేశం. మరి ఈ పర్వదినాల్లో జనం ఎక్కడొస్తారో, భక్తులు ఎక్కడొస్తారో తెలియదా? చేత కావట్లేదా? పైగా నేను నెల్లి ఈ టైంకి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ దోశలు వేస్తున్నాడు.
అనంతపురంలో. నేను 1వ తేదీ పెన్షన్లు పంచడానికి వెళ్ళాడు ఆయన. ప్రజావేదిక అనే ఒక కార్యక్రమం, ప్రతి నెల 1వ తేదీన ఒక కార్యక్రమం పెట్టాము. పెన్షన్లు ఇచ్చి ఒక స్పీచ్ ఇచ్చే కార్యక్రమం. ఒక ఇంటికో ఒక ఆటో ఎక్కో ఎక్కడికి వెళ్ళి నిన్నైతే ఆ వీడియోలు చూసా. ఒక వంటగదిలోకి వెళ్ళి నువ్వు టీ పెట్టామని నేను దోశలేస్తానని చెప్పి చెప్తున్న వీడియో రిలీజ్ చేసిన వాళ్ళ పిఆర్ స్టంట్ టీం. నేను నిమిత్త మాత్రులు మేమందరం అంటారు. మేము అదే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం నిమిత్త మాత్రం ప్రభుత్వం. అంతకు మించి మీరు చేయదగ్గది కానీ చేయగలిగింది కానీ మీ కెపాసిటీ లేదని అర్థమైపోతుంది. మోంతా తుఫాన్ వస్తే ఆయన మోకాలు అడ్డు పెట్టాడని ఒక ఛానల్లో, మోంతా తుఫాన్ ఈయన దగ్గర మోకరు వెళ్ళిపోయిందని ఇంకో ఛానల్, అసలు ట్రంప్ను అలా చేయలేకపోయాడని ఆయనే ఎవరు జాకీలు వాళ్ళు వేసుకునే కార్యక్రమం. ఈ లోపల ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ నుంచి డైవర్ట్ చేయాలంటే ఇంకొక ఇన్సిడెంట్ పట్టుకురావడం, జోగి రమేష్ ఇన్సిడెంట్ పట్టుకొచ్చి ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేస్తారు. ఇప్పుడే మా నాయకులు చెప్పినట్టుగా ఒకవేళ కానీ ఈ ధర్మకర్త మీద మీరు కేసు పెడితే అది పరాకాష్ట, మీ చేతకంతనానికి, మీ దుర్మార్గానికి నిలువెత్త నిదర్శనం లాంటి సంఘటన అవుతుంది. అది నేను అనుకున్నా ఈ సంవత్సరంలో 3 ఇన్సిడెంట్ జరిగినాయి, లెంపలు వేసుకుంటారేమో ఈ ప్రభుత్వం తరఫున అనుకుంటే, ప్రైవేట్ ఆలయం మాకు సంబంధం లేదంటున్నారు. ఆలయానికి ప్రైవేటు పబ్లిక్ ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పాను నేను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎక్కడైతే భక్తులు బయట నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారో, ఎక్కడైతే భక్తులు ఆ గుడికి విరాళాలు ఇస్తారో అదంతా కూడా పబ్లిక్గా చూడండి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. మీకు తెలీదా? 26,000 టెంపుల్స్కి మీరు 5 లక్షల లోపు ఆదాయం అని చెప్పి వాటినే గాలికి వదిలేసిన వాళ్ళు ప్రైవేట్ టెంపుల్స్, ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే టెంపుల్స్ని పట్టించుకుంటారని మేము ఎందుకు అనుకుంటాం? దేవుళ్ళకి దూపదీప నైవేద్యాలు పెట్టే దిక్కు లేదు. మీరు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా తొక్కిసలాట్లో జనం చనిపోవడమే. ఏమన్నా అంటే మేము నిమిత్త మాత్రులని వైరాగ్యం. మేమైతే చెప్తున్నాం, ఇది కళ్ళు తెరవండి ఇప్పటికైనా. మీరేదో ప్రచారానికి సనాతన ధర్మం అని, లేకపోతే బీజేపీతోని వీళ్ళతోని, లేకపోతే మీ భాగస్వామితోని మాట్లాడడం కాదు. ధర్మాన్ని ఆచరించేవాడు ధర్మాన్ని కాపాడాలి. అంతేగాని ఈ రకమైన కార్యక్రమాలు చేస్తే మాత్రం ఇప్పటికీ చరిత్రలో మీకు చేతగాలేదు దేవాలయాల నిర్వహణ అనేది మాత్రం మిగిలిపోద్దని చెప్తున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, వాళ్ళ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో దొంగ నకిలీ మద్యాన్ని తయారు చేసి వ్యాపారాలు చేస్తున్నారని. ఒక సోషల్ మీడియాలో 2022లో 2021లోనూ పోస్ట్ పెట్టారని చెప్పి ఇప్పుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తుంటే ఇప్పుడు చేయగలుగుతారు ఎవడైనా? అంటే డైవర్షను. లోకేష్ గారు ఎప్పుడు చెప్పేవాడు, మాకు రెడ్ బుక్ ఉంది, ఆ బుక్లో పేర్లు రాసుకున్నాం, ఆ పేర్లు ఉన్నవాడిని ఎవరిని వదిలిపెట్టమని. ఖచ్చితంగా జోగి రమేష్ గారి పేరు ఉంటుంది దాంట్లో. కాబట్టి ఈ కేసులో ఆయన, ఇంకో కేసులో ఇంకొకడు. కాబట్టి మాకేం కొత్తగా అనిపించట్లే. కాకపోతే టైమింగ్ ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి డైవర్ట్ చేయాలని ట్రై చేస్తారు. ఆర్ఓ ప్లాంట్లు పెట్టినట్టుగా గ్రామాల్లో నకిలీ లిక్కర్ ప్లాంట్లు పెట్టేసి వాళ్ళే తయారు చేసుకుని, స్పిరిట్ కలిపేసుకుని, రంగులు కలుపుకుని, లేబుల్స్ వేసుకుని, హెలోగ్రాములు వేసుకుని, పోనీ ఏవన్నీ ఇంతవరకు అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డి అని అతను ఎవరు? మీ కంటెస్టింగ్ క్యాండిడేట్ కదా. మరి పెద్దిరెడ్డి చంద్రారెడ్డి గారు అనుచరుడు అంటే, పెద్దిరెడ్డి చంద్రారెడ్డికి, రామచంద్రారెడ్డి గారి అనుచరుడికి మీరు టీడీపీ టికెట్లు ఇచ్చారా? అంతే కదా. మరి ఆ జనార్దన్ రావు అనే అతన్ని అక్కడెక్కడో పట్టుకుని ఒక వీడియో రిలీజ్ చేసి ఇప్పుడు రేపు నుంచి ఎవడ పేరైనా చెప్పేయచ్చు, ఆధారాలు అక్కర్లే. ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే. ఎందుకంటే ఆయన మీద తీసుకొచ్చారు ఒక ఏదో వీడియో చాటనో ఆడియో చాటనో ఏదో పట్టుకొచ్చి మొత్తానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఒక్క జోగి రమేష్ అరెస్టుతో ఈ సంఘటనలన్నీ మర్చిపోతారనుకుంటే అది అవివేకం. ఇంకంతకన్నా ఏమీ లేదు.